హాయ్ అందరికీ నమస్తే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే మాట వినే ఉంటారు కదా. ఆ మాటల్లో బరువు ఉంది, ఆంధ్రుల పరువు ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారం లక్షల మంది కష్టానికి ప్రతీక, లక్షల మంది కలలకు నాంది, ఎన్నో రోజుల ఉద్యమాల జ్ఞాపకం. కానీ ఈ రోజు ఆ ఉక్కు కర్మాగారం భవిష్యత్తు గాలిలో దీపంలా వేలాడుతుంది. ఒకవైపు విశాఖ ఉక్కును రక్షిస్తామని చెబుతున్న మేనేజ్మెంట్, మరోవైపు ఒక్కొక్కటిగా విభాగాలను ప్రైవేటీకరిస్తూ పోతే అసలు ప్లాంట్ పరిస్థితి ఏంటి? ఆ ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో మంటలా రగులుతుంది, నిప్పు రవ్వలా ఎగిసి పడుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. అలాగే జాయిన్ బటన్ ప్రెస్ చేసి మా ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. 1981లో స్థాపించబడిన విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు ప్రజల పోరాట ఫలితం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో లక్షలాది మంది ఉద్యమాలు చేశారు. దశాబ్దాల కృషి తర్వాత కర్మాగారం రూపుదిద్దుకుంది. దీన్ని ప్రైవేటు పరం చేయాలని ఇప్పటి నుంచి కాదు, 1990 టైం నుంచే కేంద్ర ప్రభుత్వాలు ఆర్థిక సమస్యలు అనే సాకుతో దీన్ని ప్రైవేటు పరం చేయాలని ఇప్పటి నుంచి కాదు, 1990 టైం నుంచే కేంద్ర ప్రభుత్వాలు ఆర్థిక సమస్యలనే సాకుతో ప్రైవేటీకరణ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కానీ కార్మికులు, ప్రజల పోరాటం సాధ్యం కాక ప్రతిసారి ప్రైవేటీకరణ ఫెయిల్ అయింది. ఇప్పటి వరకు చిన్న చిన్న విభాగాలను ప్రైవేట్ చేతుల్లోకి అప్పగిస్తూ వచ్చిన యాజమాన్యం ఇప్పుడు ఒకేసారి 34 కీలక విభాగాలను ప్రైవేటీకరించేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏ విభాగాలంటే క్యాప్టివ్ పవర్ ప్లాంట్, వేస్ట్ హీట్ రికవరీ థర్మల్ పవర్ ప్లాంట్, బ్లాస్ట్ ఫర్నెస్ 1 to 3, స్టీల్ మెల్ట్ షాప్, రోల్ షాప్ అండ్ రిపేర్ షాప్, వైర్ రాడ్ మిల్, స్పెషల్ బార్ మిల్స్, గ్యాస్ క్లీనింగ్ ప్లాంట్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా. అంటే అసలు కర్మాగారం గుండె చప్పుడే ఇప్పుడు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తుందన్నమాట. ఒకవైపు యాజమాన్యం చెప్తుంది కర్మాగారానికి పూర్వ వైభవం తెస్తామని, మరోవైపు కార్మికులు అంటున్నారు ఇది రక్షణ కాదు, ఇది అమ్మకమని. యాజమాన్యం వాదన ఏంటో చూద్దాం. నష్టాల్లో ఉంది కాబట్టి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తప్పనిసరి, ఆధునీకరణ కోసం డబ్బు కావాలి, దీనికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా తప్పనిసరి అని. మరి కార్మిక సంఘాల వాదన ఏంటో కూడా చూద్దాం. నష్టాలు కావాలని చూపిస్తున్నారు, కేంద్రం కేటాయించిన ఇన్వెస్ట్మెంట్ ఇవ్వట్లేదు, ఒక్కొక్క విభాగం అమ్మేస్తూ చివరికి మొత్తం ప్లాంట్ను ప్రైవేట్ చేయాలనే ప్లాన్. నా ప్రశ్న ఏంటంటే, నిజంగా ఉక్కు ప్లాంట్ నష్టాల్లో ఉందా లేదా ఉద్దేశపూర్వకంగానే లాభాలు దాచిపెడుతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. 2021లోనే కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తప్పదని ప్రకటించింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు రకరకాల సిచ్యువేషన్స్ చూసాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చింది. కార్మిక సంఘాలు వ్యతిరేకించినా ఆ తర్వాత నిశ్శబ్దంగా అవుతున్నాయి. ఇది డబుల్ గేమా లేక ప్రెజర్ పాలిటిక్సా తెలియట్లేదు. 30,000కు పైగా కార్మికులు, వారి కుటుంబాలు విశాఖ ఉక్కు కర్మాగారానికి అల్లుకుపోయి ఆధారపడి ఉన్నారు. ఒకవేళ పూర్తిగా ప్రైవేటీకరణ జరిగితే ఉద్యోగాల్లో కోతలు తప్పవు. ఇప్పటికే కాంట్రాక్టు కార్మికుల పైన ప్రభావం మొదలైపోయింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? విశాఖ ఉక్కు కర్మాగారం భవిష్యత్తు ప్రజల చేతుల్లో ఉందా లేక పూర్తిగా రాజకీయాల ఆటేనా? మీ కామెంట్స్ రాయండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం 40 ఏళ్ల క్రితం దేశమంతా ప్రతిధ్వనించింది. నేడు విశాఖ ఉక్కు భవిష్యత్తు ఎవరిది అనే ప్రశ్న మన ముందుంది. ఈ కర్మాగారం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్ గౌరవం, అది లక్షల మంది కలల ప్రతీక. రాబోయే రోజుల్లో ఈ పోరాటం ఏ దిశగా వెళ్తుందో చూడాలి. మనదైన దాన్ని పోగొట్టుకోవడం దౌర్భాగ్యం, మనది కాని దాన్ని కావాలనుకోవడం దరిద్రం. విశాఖ ఉక్కు మనది, ఆంధ్రులది. మీ స్పందన తెలియచేయండి. మీ దివ్య, రవి రిపోర్ట్స్.